ఉపవాసం. ఈ కాలంలో ఉపవాసం అనే పదం చాలా ఫ్యాషన్‌గా మారిపోయింది. ఎవరు చూసినా నేను సాటర్‌డే తినను, మండే తినను అంటున్నారు. అసలు ఈ ఉపవాసం దేవుడి పైన భక్తి కంటే వాళ్ళ ప్రయోజనాల కోసమే చేయడం స్టార్ట్ చేశారు. అది నేను తప్పనను. కానీ ఇప్పుడు ఈ ఉపవాసం ఎలా చేయాలి? ఎందుకు చేయాలి? ఇంకా దీనివల్ల ప్రయోజనాలు ఏంటి అనేది తెలుసుకుందాం. అసలైన ఉపవాసం వలన మనకు ఆధ్యాత్మికంగా అలానే ఆరోగ్యపరమైన ప్రయోజనాలు ఉంటాయి. ఉపవాసం చేసేవాళ్ళు ఉపవాసన చేయడంతో పాటు వాళ్ళ మనసుని వారి ఇష్టదైవంపై ఉంచి ఆ రోజంతా ఏ చెడు ఆలోచనలను మనసులోకి రానివ్వకుండా ఉండడం వలన వాళ్ళకి నెగెటివ్ థాట్స్ రావడం తగ్గిపోతాయి. అలాగే ఒక వారంలో ఒక రోజు లేదా 2 రోజులు ఉపవాసం ఉండడం వలన మన డైజెస్టివ్ సిస్టమ్ క్లియర్ అవుతుంది. అలానే ఇమ్యూనిటీ బిల్డ్ అవుతుంది. మొత్తానికి ఉపవాసం ఉండడం వలన శారీరక శుద్ధి